చరిత్ర చెప్తున్నారు ఇవాళ. అయోధ్యలో రాముడు ఎక్కడ జన్మించుడంటే అయోధ్య. ఈ పార్టీ ఆ పార్టీ, ఆ నాయకుడు ఈ నాయకుడు, ఈ వర్గం ఆ వర్గం, ఈ మతం ఆ మతానికి సంబంధం లేకుండా అయోధ్య రాముడు, ఆదర్శ రాముడు, అందాల రాముడు అని చెప్పి చరిత్ర చెప్తా ఉన్నది. దేశంలోని ప్రతి హిందూ యొక్క భాగస్వామ్యంతో, ప్రతి హిందూ యొక్క సహకారంతో, వారిచ్చినటువంటి విరాళాలతో అక్కడ భవ్యమైన దివ్యమైన రామ మందిరం మనం పూర్తి కాబోతున్నది. అందరం ఎదురు చూస్తున్నాం. దానికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అందరినీ ఆహ్వానించడానికి, అందరి కార్యక్రమాన్ని టీవీల ద్వారా స్క్రీన్ల ద్వారా చూడాలని చెప్పి శ్రీరాముల వారి అక్షింతలను ఇస్తూ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతమవుతున్నది. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ అక్షింతల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. కానీ ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉన్నది. ఇటువంటి ఒక పవిత్రమైన క్రమంలో ఆ అయోధ్య రాముల వారి యొక్క రామ మందిర నిర్మాణం కోసం నిర్మించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ద్వారాలన్నింటినీ కూడా ఈ భాగ్యనగర్ బోయిన్పల్లిలో ఉన్నటువంటి అనురాధ టింబర్ డిపో వారు శరత్ గారు, వారి సోదరుడు కిరణ్ గారు, వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. వీరందరికీ గత సంవత్సరం కాలం నుంచి ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి. వాళ్ళకి ఒక 6 months నుంచి దాదాపు 80 మంది కార్మికులు అక్కడ వాళ్ళ అన్నగారు ఉన్నారు. వారు అక్కడే స్వయంగా ఉండి దాదాపు 6 months నుంచి కూడా ఈ పనులు చేస్తా ఉన్నారు. తప్పకుండా సమయానికి ఇప్పుడే వారితో ఫోన్ మాట్లాడడం జరిగింది. సమయానికి ఎట్టి బస్సులో అందిస్తా ఉన్నాం. అందరం కష్టపడి భక్తి భావంతో పనిచేస్తా ఉన్నాం. బట్ ఇంత మంచి అదృష్ట అవకాశం రావడమే గొప్పతనంగా వారు భావిస్తున్నారు. అనేక రాష్ట్రాలు వారి కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత చాలా మంది సహకరించాలి వారికి. ఇవరకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కలిసి అభ్యర్థించినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ఒడ్డును గుర్తించి బలార్షా అక్కడ గుర్తించి మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వారికి సేవను సమాజానికి చూపట్టే ప్రయత్నం చేయడం బాధ్యత. కాబట్టి పోయి రాముల వారి సన్నిధానాన్ని ఎప్పుడు చూస్తామో, వారు తయారు చేసిన దర్వాజాలను ఎప్పుడు ముడతామో, కాబట్టి వారు తయారు చేసిన వ్యక్తులను కనీసం ముట్టిపోతే మాకు ఇంత పుణ్యం వస్తుందని చెప్పి ఈ విషయం సమాజానికి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజుకి రావడం జరిగింది. తప్పకుండా హిందూ సమాజం తరఫున శరత్ గారికి, కిరణ్ గారికి, వారి నాన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. తప్పకుండా రాముల వారి జరుగుతుంది. అక్షింతల కార్యక్రమం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా ఓవైసీ అనే వ్యక్తి ఫస్ట్ గుర్తించాలి. ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో ఏ పార్టీ నాయకుడైనా స్వయంగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు పాల్గొంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు పాల్గొంటున్నారు, దేవుడు నమ్మని కమ్యూనిస్టులు కూడా భక్తి భావం పెరిగి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఇవాళ అన్ని జరగాలని చెప్పి దేశమంతా సమాజం అంతా కోరుకుంటున్నది. అటువంటి వాతావరణం నిర్మాణమైంది. గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే రోజు కూడా ఈ ఎంఐఎం పార్టీ లాంటి నాయకులు ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఈ దేశ ప్రజలందరూ కూడా ఐక్యతను ప్రదర్శించారు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఏ విధంగా నిర్మిస్తామో ఆ రోజు చూపెట్టిన రోజు ఓవైసీ అనే మూర్ఖుడికి అసలు విషయం గుర్తించాలి. నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ముస్లిం సమాజం కూడా మీ మాటలు వినరు, మిమ్మల్ని పట్టించుకోవాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయోధ్య సంబంధించి, ఉత్తరప్రదేశ్ సంబంధించి అనేక ముస్లిం సంస్థలు వాళ్ళు స్వయంగా వచ్చి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సహకరిస్తున్న విషయాన్ని స్థాయికి వచ్చినట్టు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బట్ ఇది ఇవాళ ఇంకోటి గుర్తించాలి. అయోధ్యలో ఈ రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ సందర్భంగా కూడా అనేక ప్రాంతాల్లో చాలా మంది అక్కడక్కడ ముస్లిం పెద్దలు కూడా స్వయంగా వచ్చి విరాళాలు అందించిన విషయాన్ని ఓవైసీ అనే వ్యక్తి గుర్తించుకోవాలి. వాళ్ళు అక్షింతల కార్యక్రమాన్ని చేపడుతుంటే వారు ఏమంటారు, వారిని ముఖవల్లికలు అవి చూస్తుంటే సేమ్ బీఆర్ఎస్ పథకం తయారవుతారు వాళ్ళు. ఇప్పుడే అతి తక్కువ సమయంలో ప్రజలు కూడా వ్యతిరేక స్టార్ట్ వాళ్ళ మీద. నేను ఈ భాషతోనే విపక్షాలు సూచన సలహాలు ఇచ్చినప్పుడు, వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థాయిలో పొలేట్ ఇవ్వాలి. ఎవరికి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరు ఉన్నారు కదా, మీరు పేర్లు చెప్పారు కదా, ఎవరి కోవటో అందరికి తెలుసు ప్రజలకు, ఎవరి కోవటో ప్రజలందరికీ తెలుసు. అదృష్టం దేనికోసం కొట్లాడారు, నిరుద్యోగ సమస్యలు, రైతు రుణమాఫీ మీద కొట్లాడిరా, ఇప్పుడు అధికారం వచ్చాక కాళేశ్వరం పోగొడుతుంది, మళ్ళీ రీడిజన్ అంటారు. దాని మళ్ళీ స్టార్ట్ వెళ్ళి ఒక రీజన్ అంటే వాళ్ళు మార్చింది, వీళ్ళు మార్చారు, ఇప్పుడు వీళ్ళు మారుస్తారు. కాబట్టి దయచేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు,
మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది మీది. ఏర్పడ్డ తర్వాత మీ మీద కోపం ఎవరికి లేదు, నాకైతే కోపం లేదు. ఎందుకంటే ఒక మూర్ఖతో పాలన పీడ విరగలేదు అనుకున్నాను. ఆ కుటుంబ రాజ్యం పీకింది అనుకో, పీడ విరగదు అనుకున్నా, కుటుంబ రాజ్యం పీకింది అనుకున్నా. ఇంకా కొన్ని వేర్లు ఉన్నాయి, టీఆర్ఎస్ కొన్ని వేర్లు ఉన్నాయి, వాటిని కూకటి వేలతో పెకిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసేవాడి మేము కూడా సమన్వయంతో ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతున్నది. కాబట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణి, ప్రజల కోసం మళ్ళీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి మళ్ళీ వేరే రకంగా పెట్టకూడదు. ఫిట్టింగ్ వల్ల తెలంగాణ అభివృద్ధికి సహకరించే ధోరణి రెండు పార్టీల మధ్య ఉండాలి. ఈ ప్రభుత్వం మధ్య, ఆ ప్రభుత్వం మధ్య ఉండాలి. చాలా మంది మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను, వాళ్ళ యొక్క అహంకారాన్ని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. మళ్ళీ మీరు అదే విధానాన్ని కొనసాగిస్తే మళ్ళీ గతి పడుతుంది. ఎందుకంటే మేము నరేంద్ర మోడీ గారు క్లియర్గా క్లారిటీ ఇచ్చింది మాకు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డా మనం సహకరిద్దాం. రాజకీయ పరంగా విమర్శలు చేసుకున్నప్పుడు కూడా మనం సహకరిద్దాం. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు వద్దిగా నరేంద్ర మోడీ గారు మాకు క్లియర్ గా చెప్పారు మాకు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం వీళ్ళకి చెప్తలేనట్టున్నది. అలా అయ్యా, బిడ్డ, కొడుకు, అల్లుడు, సడకుడు, ఏం కొడుకు, సడకుడు అందరూ ఒకటిసారి గొర్రెల మందరికీ మీద పడతారు. ఒక్క మాట మీద ఎవరు మాట్లాడారు. అయ్యా మొత్తం కుటుంబం అంతా మీద పడతారు. ఇప్పుడు వీళ్ళు అదే పడుతుంది. దాంతో ఏం సాధించి ప్రభుత్వం మీద మీరు మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి ఇంకా పాపం వాళ్ళకి తెలుస్తలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ గిచ్చి చూసుకుంటారట. వాళ్ళే నిజంగా అధికారంలోకి వచ్చిన గిచ్చి చూసుకుంటారట వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఇంకా ఒకటి భయపడుచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కొంచెం బాధపడుతుంది పాపం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.